ఈ వీడియోలో మనం క్లబ్ సిచ్యువేషన్ గురించి మాట్లాడదాం. ఎందుకు కోబీ మైను, గర్నాచోని అమ్మేయాలనుకుంటున్నాం, రాష్‌ఫోర్డ్ సిచ్యువేషన్ ఏంటి, పోల్ పాగో సిచ్యువేషన్ ఏంటి, అలాగే న్యూ సైనింగ్స్ వస్తున్నారు. అంటే ఆర్సెనల్ నుంచి అండర్ 18 ప్లేయర్ ఒకడు వస్తున్నాడు. ఇంకా పెట్రిక్ డ్రాగో అని లిచ్చి నుంచి వస్తున్నాడు, ఇటలీ క్లబ్ నుంచి. సో వాళ్ళందరి గురించి ఈ వీడియోలో నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. అసలుకి ఫస్ట్ ఇనియస్ గురించి మాట్లాడాలి. ప్రైజెస్ చాలా ఎక్కువ పెంచుతున్నాడు. చెత్త వెధవ. ప్రైజెస్ అనేవి మామూలుగా అన్ని గ్రౌండ్స్కి 100-200 రూపీస్ టికెట్ ప్రైస్ ఉంటాయి. అంటే ప్రొఫెషనల్గా చూసుకుంటే మన దగ్గర 800 ఉంది. అంటే 5 టైమ్స్ హెవియర్ దెన్ ద అదర్ క్లబ్స్. ఎందుకు అంత పెంచేస్తున్నావు? మనం ఎట్టి ఛాంపియన్స్ లీగ్ మ్యాచెస్ ఆడుతున్నామా? అవును, డెబిట్లో ఉన్నాం. ఆ డెబిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు అసలు కోబీ మైను నీకు గర్నాచో ఎందుకు అమ్మేయాలి ఇప్పుడు క్లియర్గా చెప్తాను వినండి. ఈ వీడియో మీకు అర్థం అవ్వాలంటే మ్యాన్ యునైటెడ్ ఎందుకు ఫైనాన్షియల్స్గా అంటే డెబిట్లో ఎందుకు ఉందని మీకు అర్థం కావాలంటే మ్యాన్ యునైటెడ్ గురించి ఇప్పుడు మాట్లాడదు. మ్యాంచెస్టర్ యునైటెడ్ మన క్లబ్ గురించి. గ్లెజెస్ అనేవాడు మన వాండర్ ఎప్పటి నుంచి అంటే 2003 నుంచి 2021-22 దాకా మన వాండరు గ్లెజెస్ ఏడ్ చేశారంటే ఎరిపప్ప. గ్లెజెస్ ఫ్యామిలీ మనల్ని సంకనాకడానికి కారణం గ్లెజెస్ ఫ్యామిలీ. అసలుకి ఈ ఫ్యామిలీ ఎందుకు ఎంత సంకనాకించిందంటే ఫస్ట్ మనం మాట్లాడుకోవాలంటే 2011 దాకా 2013 దాకా మొత్తం అంతా బాగుంది. అంటే మనకి ఇన్కమ్ గట హైయెస్ట్ ఇన్కమ్ ఇన్ ప్రీమియర్ లీగ్. హైయెస్ట్ ఇన్కమ్ మనకి ఏదంటే హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేది మన మ్యాన్ యునైటెడ్. ఫస్ట్ రియల్ మాడ్రిడ్ ఉంటుంది, అది స్పానిష్ నుంచి. రియల్ మాడ్రిడ్ స్పానిష్ నుంచి ఉంటుంది, అంటే స్పెయిన్ నుంచి. మన ఇంగ్లాండ్లోనే హైయెస్ట్ ఎర్నింగ్ క్లబ్ మ్యాన్ యునైటెడ్. ఎందుకంటే అప్పుడులో రొనాల్డో ఉండేవాడు, రోనీ ఉండేవాడు. హైయెస్ట్ ఎర్నింగ్ క్లబ్ మ్యాన్ యునైటెడ్. అయితే ఇదేంటి అయిందంటే 2012 నుంచి సైనింగ్స్, అంటే మనం సైనింగ్ చేసాం కదా, డి మరియా కానీ అలాంటి లోమాన్ లుకాకు కానీ అన్ని ఎరిపప్ప సైనింగ్లన్నీ మనం చేసాం. అది ఇప్పుడు చూసుకున్న యాంటనీ గడు ఆడు ఎరిపప్ప, ఆడు సైనింగ్ అని ఇవన్నీ సైనింగ్స్ మన ఏంటంటే అలాగ లిస్టు ఒక 20 సైనింగ్స్ వర్స్ట్ సైనింగ్ చేసాం. దీనివల్ల ఏంటంటే మనం మనీ చాలా ఎక్కువ స్పెండ్ చేస్తాం. అయితే ఈ మనీ స్పెండ్ చేసినప్పుడు ఇంకోటి ఏట్ చేస్తానంటే మనకి ట్రోఫీ లేదు. 2012 తర్వాత మనకి ప్రీమియర్ లీగ్ 2013 గెలిచిన తర్వాత 2019 దాకా ట్రోఫీ లెస్ సీజన్స్ మనకు ఉన్నాయి, 6 సీజన్స్. ఇప్పుడు కూడా ట్రోఫీ లెస్. ఒక కరాబో కప్ ఉంది, ఒక యూరోపా లీగ్ ఉంది, ఒకటి ఎఫ్ఏ కప్ ఉంది. మనకి 10 ఇయర్స్లో మనకి 3 కప్పులు ఉన్నాయి. ఇవన్నీ సెకండ్ డివిజన్ అంటే మన స్టాండర్డ్స్ కాదు, కానీ గెలిచాం కాబట్టి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే ఈ 3 కప్పులు మనం తీసుకోవాలి. మనం గెలిచాం, ఓకే, తర్వాత మాట్లాడుకుంది. అయితే మనకి డబ్బులు ఇన్కమ్ ఎలాగొస్తుందంటే మీకు ఆ ఇన్కమ్ ఎలా వస్తుందంటే ఏ క్లబ్కైనా, ఇది మ్యాంచెస్టర్ యునైటెడ్కే కాదు, ప్రీమియర్ లీగ్ టేబుల్ ఉంటుంది కదా, ప్రీమియర్ లీగ్, అందులో టాప్ 4లో ఫినిష్ అయితే ఛాంపియన్స్ లీగ్కి క్వాలిఫై అవుతారు. ఈ టాప్ ఫోర్ ఛాంపియన్స్ లీగ్ క్వాలిఫై అవుతారు. కాబట్టి దీనికి ఫైనాన్షియల్స్గా కొంచెం లూజ్ చేస్తాడు. అంటే 80 మిలియన్ దాకా స్పెండ్ చేయొచ్చు ట్రాన్స్ఫర్ మార్కెట్లో అని ఉంటుంది. టాప్ 6 ఒక 20 మిలియన్ దాకా స్పెండ్ చేయొచ్చు అని ఉంటుంది. అంటే ఇక్కడికి 60 మిలియన్ డిఫరెన్స్. కానీ మనకి రెవెన్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి జెర్సీ సేల్స్ కానీ నెక్స్ట్ అంటే ఇది టికెట్ ప్రైజెస్ కానీ మనకి చాలా ఎక్కువ టికెట్ ప్రైజెస్. అయితే ఇవన్నీ ఉండగా మనం ఛాంపియన్స్ లీగ్కి 2 సీజన్స్ క్వాలిఫై అవ్వలేదు. టాప్ 6లో ఫినిష్ అయ్యాం. కాబట్టి దానివల్ల లేట్ అయిందంటే మన ఇన్కమ్ అనేది తగ్గిపోయింది. అండ్ షో చేసే ఇన్కమ్ తగ్గిపోయింది. అప్పుడు ఏం చేశారంటే డెబిట్స్ తీసుకున్నాడు, అప్పులు ఎంత అనుకున్నాడు, 2 బిలియన్ యూరోస్. అంటే మనం ఇందులో చెప్పుకోలేము, 2 బిలియన్ యూరోస్ అప్పులు తీసుకొని దింగేశాడు. ఈ గ్లెజర్స్ బయటకు వచ్చినప్పుడు గ్లెజర్స్ ఏమో రిజైన్ చేసాడు. అంటే ఆ షేర్స్ అన్నీ అమ్మేశాడు. అంటే ఈ అప్పు తీర్చాలి కదా, కాబట్టి గ్లెజర్స్ షేర్స్ అన్నీ అమ్మేశాడు. అప్పుడు జిమ్ డెట్వెట్ ఇనియోస్ వస్తాడు. ఈ సిచ్యువేషన్లో గ్లెజర్స్ అమ్మేశాడు కదా, అది ఎవరికి అమ్మేశాడంటే ఇది స్టాక్ మార్కెట్లో పెడతాడు. అయితే ఇనియోస్ ఏమో సిఇఓ, అదే జిమ్ డెట్వెట్ ఏమో వాండర్. జిమ్ డెట్వెట్ ఏంటంటే 20% ఆఫ్ షేర్స్ని డైరెక్ట్ కొనేస్తాడు. ఇంకో 20% షేర్స్ని ఎలా కొంటాడంటే పర్ ఇయర్ని, అంటే 2 బిలియన్ డెబిట్ ఉంది కదా, ఇది నేను తీర్చుకుంటాను అంటే ఆ అప్పేమో జిమ్ డెట్వెట్ తీసుకుంటాడు. అంటే గ్లెజర్స్ ఇంక మరి కట్టడు ఈ అప్పు జిమ్ డెట్వెట్ తీసుకొని అండ్ సాల్వ్ చేస్తాడు.
అప్పుడు ఏంటుందంటే ఇక్కడ వీటి దగ్గర 40% షేర్స్ ఉంటాయి. ఆ 40% 20% ఆల్రెడీ డైరెక్ట్ కొనిస్తాడు. ఇంకో 20% ఇయర్స్ ద్వారా అంటే ఈ ఇన్కమ్ ఎలా తీర్చేస్తారు కదా, ఈ 2 బిలియన్ యూరోస్ ఎప్పుడు కంప్లీట్ అయిపోద్దో ఆ 20% డైరెక్ట్గా వచ్చేస్తుంది. వీళ్ళందరూ యూఎస్ఏ ఓనర్స్. ఓకేనా. అయితే ఇది మన క్లబ్ సిచ్యువేషన్. అంటే ఇదంతా మీకు అర్థమయ్యే ఉంటుంది క్లబ్ సిచ్యువేషన్. నేను మ్యాక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే మనం ఛాంపియన్స్ లీగ్ క్వాలిఫై అవ్వలేకపోతున్నాం. ఇప్పుడు 13th పొజిషన్లో ఉన్నాం. రెలిగేషన్ బ్యాటిల్లోకి వెళ్తే మనకి ఇన్కమ్ అనేది 90% కట్ అయిపోద్ది. అంటే మనకు వచ్చిన ఇన్కమ్ని 90% కట్ చేసేస్తారు ప్రీమియర్ లీగ్ వాళ్ళు. అప్పుడు మనీ వర్స్ట్గా ఉంటుంది మన సిచ్యువేషన్. మన శాలరీసే 800 మిలియన్ యూరోస్ పర్ ఇయర్. 800 మిలియన్ యూరోస్ అదంతా ఇన్కమ్ ఉంటుంది. సెకండ్ డివిజన్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి రెలిగేట్ అవ్వకూడదు. నెక్స్ట్ ఇంకా డేట్ అంటే టాప్ 4లో ఫినిష్ అవ్వడానికి ట్రై చేయాలి. కానీ ఈ సీజన్లో మనం అవ్వం టాప్ 4. సో మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే సైనింగ్స్ తీసుకోవాలి. సైనింగ్స్ అంటే మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి ఇచ్చేయాలి. అయితే అకాడమీ ప్లేయర్స్ గన్నాచో, కోబీ మెన్ వీళ్ళిద్దరు అకాడమీ ప్లేయర్స్ని అమ్మేస్తే మనం ఒక 60 మిలియన్ యూరోస్ని గన్నాచోని అమ్మేస్తాం అనుకోండి. నాపోలికి అమ్మేస్తే 6 మిలియన్ యూరోస్ అంటే దగ్గర 400 crores 450 500 crores అప్రాక్స్గా ఉంటుంది. ఆ 500 crores డైరెక్ట్ ప్రాఫిట్. అంటే నో ట్యాక్స్ పేయింగ్, అంతా ట్యాక్స్ పేయింగ్ ఉంటుంది కానీ డైరెక్ట్ ప్రాఫిట్లోకి వస్తుంది. అకాడమిక్ ప్లేయర్కి నార్మల్ ప్లేయర్కి తేడా అది. అకాడమిక్ ప్లేయర్ మన చిన్నప్పటి నుంచి మన అకాడమీలో ఉన్నాడు, మనం అమ్ముతున్నాం అంటే మనం అమ్మేస్తున్నాం ఆ ప్లేని. సో డైరెక్ట్ ప్రాఫిట్ ఎంత ఉందో అంత డైరెక్ట్ ప్రాఫిట్ బుక్స్లో చూపించవచ్చు. సో అమ్మడానికి ట్రై చేస్తున్నాం. కానీ మ్యాంచెస్టర్ యునైటెడ్ ఎప్పుడు ఇలా ప్లేన్ నమ్మడం అనేది ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే ప్రామిసింగ్ యంగ్స్టర్స్ని మనం ఎప్పుడైనా ఉంచుకుంటాం. అది రాష్ఫోర్డ్ గారు అయినా ఎరిపప్ అయినా వాడిని కాంట్రాక్ట్ ఇచ్చి ఉంచాం. కానీ రాష్ఫోర్డ్ సిచ్యువేషన్ గురించి లేటర్ ఆన్ వీడియోలో మాట్లాడదాం. సో మనకి ఏంటంటే గన్నాచో సిచ్యువేషన్ ఏంటంటే రూబెన్ అమోరీమ్ ఇష్టం లేదని చెప్పలేదు. ఎందుకంటే లాస్ట్ 3 మ్యాచెస్లో కంటిన్యూస్గా ప్లేయింగ్ లెవెల్లో ఉన్నాడు. సో యూనివర్స్ గారికి ఇదే నువ్వు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఇచ్చేస్తే బాగుంటుంది. నీకు ఎవడురా మేసన్ మౌంట్ గారికి ఎవడురా నీకు 60 మిలియన్ పౌండ్స్ ఇచ్చి ఎవడురా కొనమన్నాడు? చెత్తన కొరక ఎవడు నీకు కొనమన్నాడు? లుక్షా గారిని అంత శాలరీస్ ఎందుకు ఇస్తున్నావు? కాశ్మీర్ గారికి అంత శాలరీస్ ఎందుకు ఇస్తున్నావు? వాళ్ళు ఎవరు తీయడు. గన్నచ్చ గారిని ఎందుకు తీయడం? వాడు శాలరీ ఎంత 20K 30K పర్ వీక్ ఉంటుంది. అంత తక్కువ శాలరీలో ఆడుతున్నాడు. ఎస్ ఆడు రూబెన్ అమోరీమ్ బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తే నా పొజిషనల్ పేకి నా టాక్టిక్స్కి గన్నచో సరిపడంటే ఓకే అమ్మేయండి. దట్ ఓన్లీ రేజర్ అయితేనే మేము ఒప్పుకుంటాం. అంతేగాని నాకు డబ్బులు కావాలి అందుగురించి అమ్మేస్తున్నాడు మాత్రం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని పెంచేయాలి. ఎందుకంటే ఇది మ్యాంచెస్టర్ యునైటెడ్ అల్ల క్లబ్ కాదు, ఇది చేతవాద. ఎందుకురా నీకు ఎవడురా కొనమన్నాడు? అందరు ప్లేయర్స్ నేను యుగాటిగాని కొనడానికి 60 మిలియన్ పౌండ్స్ ఆడుకోండి అయింది. మంచి ప్లేయరే కానీ కొంచెం అంటే ఇంకా అవును బాగా ఆడాడు. లివర్పూల్ మ్యాచ్ కానీ ఆర్సెనల్ మ్యాచ్ కానీ చాలా బాగా ఆడాడు. సో పర్వాలేదు. కానీ మేసన్ మౌంట్ గారికి 60 మిలియన్ పౌండ్స్ ఎందుకు పెట్టావు? జెర్సీ గారికి 30 మిలియన్, రాస్మస్ హాలండ్ గారికి 60 మిలియన్ పౌండ్స్, 60 కూడా కాదు 80 మిలియన్ యూరోస్ పెట్టుకున్నాం. వాడికి ఎరిపప్పలు చేశాడు వాడు మనల్ని. ఇలాంటి ఎరిపప్పు సైనింగ్లన్నీ చేస్తాం. మన ప్రాస్పెక్ట్నేమో అమ్మి దింగాలనుకుంటున్నాం. ఇప్పుడు రాష్ఫోర్డ్ సిచ్యువేషన్ గురించి మాట్లాడదాం. రాష్ఫోర్డ్ నీకు దన్నారా దెంగిరా మా క్లబ్ నుంచి దెంగిరా బాబు. నువ్వు దెంగిరా అన్నా ఆడి ఏ క్లబ్ తీసుకుంటుంది? దానికి ఏ క్లబ్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఫస్ట్లోనే జువెంటస్ అని అదే ఏసీ మిలాన్ అని బార్సిలోనా అని లింక్స్ వచ్చాయి అన్నాడు. కానీ ఎవడు ఏ ఎరిపప్పగాడు రాష్ఫోర్డ్ గాడిని 350K పర్ వీక్ ఎవడేస్తాడు? అంత వేజెస్ ఎవడు కట్టేవాడు ఉన్నాడు? మన ఎరిపప్పలము ఆ గ్లాజర్స్ ఫ్యామిలీ మన మీద వేసి దింగింది. రాష్ఫోర్డ్ సిచ్యువేషన్ అంతా బొక్క. ఆడు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ప్రతి మ్యాచ్కి వెల్డన్ గైస్, బొక్క గైస్, ఇలాగ ఆడండి గైస్. ఇంకోటి ఏంటంటే వాళ్ళ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, రాష్ఫోర్డ్ కన్నాక ఒక పిఆర్ టీం ఉంటుంది, అంటే సోషల్ మీడియా టీం, ఆన్ మీడియా. ఆడు వచ్చి బయటకి ఏంటంటాడంటే రాష్ఫోర్డ్ మ్యాంచెస్టర్ యునైటెడ్లో ఉండాలనుకుంటున్నాడు అని. నువ్వే ఉండవసరం దెంగేయండి బాబు, క్లబ్ నుంచి బయటికి దెంగేయండి. ఉండవసరంలే. మరి ఎందుకురా ఏసీ మిలాన్కి వెళ్ళి ఇటలీకి వెళ్ళి ఎందుకురా మరి అందులో మీటింగ్లో ఎందుకురా ఉన్నారు నువ్వు? రాష్ఫోర్డ్ లేడు, ఆడే పిఆర్ టీం అని మనం ఇటలీ వెళ్ళి ఆ ఏసీ మిలాన్తో మీటింగ్ జరుపుకుంది. మరి ఎందుకు మీరు వెళ్ళాడు అంటే వాళ్ళు ఎవరు కొనలేదు. ఎందుకంటే 350K పర్ వీక్ ఈ ప్లేయర్కి సూట్ అవ్వదు, అంత వేజెస్ కాదు ఈ ప్లేయర్ వాల్యూ.
అంటే మ్యాంచెస్టర్ యునైటెడ్ ఎడిపప్పలు కాబట్టి అంత మనీ వేస్తున్నారు అని వాళ్ళకి తెలుసు. అందుగురించి లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చి దింగారు. ఇంకో 5 days ఉంది ట్రాన్స్ఫర్ మార్కెట్లో, వెంటనే ట్రాన్స్ఫర్ మార్కెట్లోన. ఇప్పుడు రాష్ట్ర సిచ్యువేషన్ ఏంటి? మొక్కలు ఉంది. పిఆర్ టీమ్ చాలా జాగ్రత్త పెట్టుకొని ఇచ్చేయండి. బొక్కలు ఉంది. ఇటలీకి వెళ్ళి అక్కడ మళ్ళీ ట్రాన్స్ఫర్ మార్కెట్ గురించి ఇచ్చేసుకుంటారు, అంటే ట్రాన్స్ఫర్ గురించి. కానీ ఇక్కడికి వచ్చాక మ్యాంచెస్టర్ యునైటెడ్ అంటే ఒరే 350K per week నీకు బొక్కరా రాష్ట్ర తెంగే క్లబ్ నుంచి. నీకు ఇంక ఏ టీం కొందు. సౌదీ అరేబియాలోకి నీకు ఇంక మంచిగా వెళ్ళిపో. నువ్వు అకాడమీ ప్లేయర్ కాబట్టి ఇంకా కొంచెం నీటి మాట్లాడుతున్నాను. అదే కాశ్మీర్ గారి దాంట్లో ఈ సిచ్యువేషన్లో ఉండుంటే నేను బూతులు మాట్లాడేవాడిని. కాశ్మీర్ గాను రోమా ఇంట్రెస్ట్ అయితే లోన్ ఇచ్చేయండి. కానీ లోన్ కూడా 50% ఆడు కడతాడు, 50% మనం కట్టాలట. అంటే 50% రోమా కడితే 50% మనం కట్టుకోవాలండి. మన కార్డు, కానీ 50% మనం కట్టుకోలేం. ఏంటా అంత ఎరిపప్పు సైనింగ్ చేసాం. రాష్ట్రం వెళ్ళిపోతే బెటర్. ఓబీ మేని గన్నాచోని మాత్రం అమ్మకూడదండి. ఆ ఇద్దరు ప్లేయర్ ఫ్యూచర్ స్టార్స్. ఏమో రూబెన్ అమరీన్ బయటకు వచ్చి నాకు ఈ టాక్టిక్స్తో నాకు ఇష్టం లేదు గన్నాచోలు కాదు అంటే అమ్మేయండి. నేను అప్పుడు అబ్జెక్షన్ పెట్టను. కానీ గన్నాచోని స్టార్ట్ చేస్తున్నారు కదా ఆడినేమండి. అంటే ఏంటవుతుంది నాకు కూడా అర్థం కావట్లేదు. రూబెన్ అమరీన్ అడిగాడు, ప్రెస్ మీట్ అడిగింది క్వశ్చన్స్. గన్నాచోని లీవ్ అయ్యేటట్లు ఉన్నాడంటే ఏమో నాకు తెలీదు, ఇంకా డేస్ ఉన్నాయి కదా అని అన్నాడు. నాకైతే అర్థం కావట్లేదు. సో డబ్బుల కోసం మాత్రం అమ్మొద్దు. ఓకే, ఏ ప్లేయర్ సైన్ చేయొద్దురా. మీకెందుకు ఎవడు నీకు సైన్ చేయమంటున్నాడు? మన అకాడమీ ప్లేయర్స్ అలాగా వస్తున్నారు. కొంకంకే ఉన్నాడు, సిస్సుకోనే ఉన్నాడు, చోబియోపి మాటన్ ఉన్నాడు. నెక్స్ట్ పీటర్ డాంగ్ 20 million 25 million euros 30 million euros ప్లస్ 5 million యాడ్-ఆన్స్ పెట్టి కొన్నాడు. ఓకే, ఆడు మరి నాకైతే ఆ సైనింగ్ కొంచెం భయం వేస్తుంది. వాడు బాగా ఆడితే నాకంతా హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు ఉండరు. కానీ ఈజ్ అన్ అన్ప్రూవెన్ టాలెంట్. అన్ప్రూవెన్ అంటే ఓన్లీ సిరియా ఏలో బాగా ఆడుతున్నాడు. నేను చూసాను కొన్ని వీడియోస్. అంటే మనోళ్ళు కొన్ని వీడియోస్ బాగా ఎడిటింగ్ చేసి పెట్టారు, నేను చూసాను యూట్యూబ్లో. స్కిల్స్ ఉన్నాయి, స్పీడ్ చాలా ఎక్కువ ఉంది. సో పర్వాలేదు. కానీ మనోళ్ళు 30 million, వాడు ఫస్ట్ 40 million అని ఇచ్చేసాడు. కానీ 30 millionకి ఓకే బాగానే కొన్నాడు. కానీ 20 million euros కూడా కొనివచ్చు ఆ ప్లేయర్ని. అలాంటి ప్లేయర్స్ని కొంచెం బుర్ర పెట్టి మీరు ఆలోచిస్తే ఫస్ట్ లింకింగ్ ఎప్పుడు ప్లేయర్తో చేయాలి, టీంతో కాదు. ఇది ఎరిపప్ప మ్యాంచెస్టర్ యునైటెడ్ మేనేజ్మెంట్. ఎప్పుడైనా మనకి పీటర్ డాగ్ కావాలి, డైరెక్ట్గా వెళ్ళి పీటర్ డాగ్ని కన్విన్స్ చేసుకోండి. నువ్వు మా క్లబ్లోకి వచ్చి నీకు అన్ని ఆఫర్స్ ఇస్తాము, నీకు మంచి పేరు ఉంటుంది, నీకు మంచి ఫాలోయింగ్ వస్తుంది అని వాడిని ఇచ్చేయాలి. ఆన్ చేసిన తర్వాత వాడు మన క్లబ్లో అంటే ఇప్పుడు అవును అది డెంబెలే సిచ్యువేషన్. మీకు బార్సిలోనా డెంబెలే సిచ్యువేషన్. పిఎస్జీ ఆఫర్ చేసిన తర్వాత బార్సిలోనా ట్రైనింగ్ గ్రౌండ్కి డెంబెలే వెళ్ళలేదు. సో డెంబెలే అక్కడి నుంచి డైరెక్ట్గా పిఎస్జీలోకి వెళ్ళిపోయాడు. నాకు ఇష్టం లేదు బార్సిలోనా అని చెప్పి పిఎస్జీకి వెళ్ళిపోయాడు. సో అలాగా అప్పుడు ఆడేటి ఇచ్చేవాడు 40 million euros ఆడినప్పుడు పీటర్ డాగ్ ట్రైనింగ్కి వెళ్ళకపోతే వాళ్ళు ఒప్పుకుంటారు. 20 million euros మనం పెట్టినా ఒప్పుకుంటాడు. ఒక 20 million euros తీసుకొని అది ఇచ్చి తీసుకొని అని చెప్తాడు. ఎందుకంటే మనం ఆల్రెడీ డెబిట్లో ఉన్నాం, ఇన్కమ్ అనేది ఏటి లేదు క్లబ్లోన. మనటప్పుడు సైనింగ్ సేవ్ చేసినా పర్ఫెక్ట్గా చెయ్యాలి. అలా టప్ప సైనింగ్ చేసామంటే ఎరిపప్పలు అయిపోతాం. సో జాగ్రత్త సైనింగ్ చేయాలి. సో పీటర్ డాగ్ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటా. సో ఇట్స్ ఓకే, అతని గురించి తర్వాత మాట్లాడదాం. నాకైతే పర్వాలేదు. లెఫ్ట్ బ్యాక్ అదే వింగ్ బ్యాక్ సిచ్యువేషన్లో మనకి ఎవడు లేడు. ఆ మధ్యలో రైట్ వింగ్ బ్యాక్ అయితే లెఫ్ట్ వింగ్ బ్యాక్ ఎవడు డియోగో డేలెట్ గడ ఆడు ఏ పొజిషన్లో ఆడితే ఆడికి తెలీదు. మ్యాచ్ రెడీ డిఫెన్సివ్గా బాగానే ఆడుతాడు, కానీ అటాకింగ్లో ఈజ్ వర్స్ట్. యాజ్ డిఫెన్సివ్లీ ఈజ్ సో గుడ్, బట్ బై అటాకింగ్ ఈజ్ సో ఫార్ అంటే అంత అంటే అటాకింగ్ థ్రెడ్ చేయలేడు. సో మనకి యంగ్స్టర్స్ కావాలి. సో పీటర్ డాగ్ ఈజ్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, నెక్స్ట్ మన సిచ్యువేషన్స్ మాట్లాడుకుంటే దట్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో ట్రాన్స్ఫర్ మార్కెట్ ఎండింగ్కి నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ఈ వీడియోలో మీకు మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. మ్యాంచెస్టర్ యునైటెడ్ ఎందుకు డెబిట్లో ఉంది, ఎందుకు ఇలా ఈ క్లబ్ సిచ్యువేషన్ ఉందని మీకు మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఐ విల్ రిప్లై ఇమీడియట్లీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ టిల్ ఎండ్.